అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను ధూల్పేట్ నితిన్ సింగ్ కళాకార్ దగ్గర వచ్చేసిన. ఆయన వీళ్ళ దగ్గర ధూల్పేట్లో ఫస్ట్ కలరింగ్ అయింది వీళ్ళదే. సో దగ్గరికి వెళ్ళి అన్ని మోడల్స్ చూపిస్తా. అండ్ 13 ఫీట్స్ నుంచి 16 ఫీట్స్ దాకా అయితే మనకు గణేష్లు అయితే ఉన్నాయి. సో ధూల్పేట్ స్టైల్లో. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. 100 లైక్స్ అయితే అనుకుంటున్నా. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లొకేషన్ కూడా చూపిస్తా ఒకసారి. అండ్ లొకేషన్ వచ్చేసరికి మన సుందర్ కళాకార్ పక్క షెడ్. సో పక్క షెడ్లోనే మనకి నితిన్ సింగ్ కళాకార్ అయితే ఉంటుంది. సో అడ్రస్ కూడా అండ్ ఫోన్ నెంబర్ కూడా చెప్తా. సో చూడండి, సో కాంటాక్ట్ అవ్వచ్చు నితిన్ సింగ్ కళాకార్ది. ఇక్కడ చూడవచ్చు. అండ్ ఫస్ట్ మోడల్ ఇది. సో మన సముద్రం మంథన్ కాన్సెప్ట్లో. సో చూడవచ్చు. ఓకే, ఇక్కడ మనకి నాగరాజు. సో నాగరాజుని సబ్మరీ అంటే అటాక్ చేసినట్టు అయితే ఉంది. ఇక్కడ ముగ్గురు భార్యలు, నాగరాజుకి ముగ్గురు భార్యలు ఉంటారు. సో వాళ్ళైతే వద్దు అని చెప్పినట్టుంటుంది. సో ఇది మొత్తం శేషనాగ్ చూడొచ్చు. పైన 5 శేషనాగులు వచ్చినాయి. అండ్ శేషనాగ్ కూడా చాలా డీటెయిల్ అయితే వర్క్ ఉంది. అండ్ ఐస్ మెయిన్గా. సో ఐస్ కూడా చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నితిన్ సింగ్ కళాకారు ఇదే స్పెషాలిటీ. ఐస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇటు శంఖం అండ్ చక్రం కూడా ఉంది. సో మన గణేష్ మహారాజ్ వచ్చేసరికి పాము మీద, మన నాగరాజు మీద ఉంది. సో పాము డీటెయిలింగ్ కూడా చూడు శేషనాగ్ది. సో ఇతనే నాగరాజు. సో నాగరాజు. అండ్ ఇక్కడ ముగ్గురు భార్యలు. అండ్ పంచ కూడా చాలా డీటెయిల్ ఉంది. సో మ్యాట్ ఫినిషింగ్ ఇది. అండ్ పంచ కూడా మనకి మార్చిస్తారు. సో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి, చాలా పీసెస్ ఉంటాయి కాబట్టి మనకి పంచ కూడా మారుస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎల్లో. అండ్ ఇక్కడ నీళ్ళు అంటే నీళ్ళ మీద. సో సముద్రం అంతాను కదా. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఈ గణేష్ అయితే ఉన్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ లాస్ట్ ఇయర్ మోడల్ ఇది. సో మన ఎల్క మీద గణేష్ మహారాజ్ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు చేతిలో కత్తి. అండ్ 8 హ్యాండ్స్. సో ఇక్కడ 4, ఇక్కడ 4. సో 8 హ్యాండ్స్ అయితే దస్తం ఇస్తుండు. అండ్ కింద మూషిక మహారాజ్. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆయుధాలు వచ్చేసరికి త్రిశూలం, 2 చేతులు వచ్చాయి, కత్తిలు వచ్చినాయి. అండ్ అక్కడ శంఖం. అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఇది. అండ్ తొండం కూడా చూడొచ్చు, ముందుకు వచ్చింది బాగా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా ట్రెండ్ అయింది. పంచ కూడా చూడొచ్చు, మ్యాట్ ఫినిషింగ్. సో డీటెయిల్ అంటే మనకి మన పంచ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది చూడొచ్చు. ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్తో. అండ్ పంచ కలర్ వచ్చేసరికి పర్పుల్. సో మనకి పంచ కలర్స్ కూడా మీరు వచ్చారనుకో చేపిస్తారు. సో ఇక్కడ కూడా అంతే. సో ఈ ఇయర్ బాగా ట్రెండ్ అవుతుంది ఇది యోగి గణేష్ మహారాజ్. అండ్ ఇంకోటి ఇది. సో ఇక్కడ ఉంది, చూపిస్తా. అండ్ ఇక్కడ మన బొజ్జ స్టైల్ గణేష్. సో మనకి ధూల్పేట అంటేనే బొజ్జ కదా. సో బొజ్జ కూడా చాలా పెద్దగా ఉంది. సో కవరేజ్ పెట్టారు. అండ్ మనకి చేతి లడ్డు చేయి కూడా ఉంది. అండ్ డీటెయిల్గా చూడవచ్చు. మనకి హైట్ వచ్చేసరికి ఒక 14 ఫీట్స్ ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసరికి 15 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ 14 ఫీట్స్ గణేష్ మహారాజ్. సో ఇక్కడ ఇది 16 ఫీట్, 15, 16 ఉండొచ్చు ఎప్పుడో. అండ్ ఇక్కడ మన బుద్ధ స్టైల్ గణేష్. సో విత్ వచ్చేసరికి మనకి 10 ఫీట్స్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి 15 ఫీట్స్ ఉంటుంది. చూడొచ్చు ఐస్ ఉంది. సో పంచ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు కావాలంటే, చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా గణేషులు ఉన్నాయి. సో పెయింటింగ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక మోడల్. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది అప్రాక్స్గా 17 ఫీట్స్ పోతుంది. సో మనకి ఇంకా కలరింగ్ అవ్వలే. సో ఇక్కడ బుల్ వచ్చింది. అండ్ ఇక్కడ షేర్ వచ్చింది. సో లయన్ అండ్ బుల్ మధ్యలో గణేష్ సింహాసనం మీద కూర్చున్నట్టు. అండ్ ఇది లాల్బాగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ శంఖం కూడా వచ్చింది. సో ఇక్కడ శంఖం. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది. సో గణేష్ కిరీటం బ్యాక్ సైడ్ అయితే. సో బ్యాక్ డ్రాప్ కలిపి అయితే మనకి 17 ఫీట్స్ 17 ఫీట్స్ అయితే పోవచ్చు. 16-17 ఫీట్స్ ఉంటుంది. సో చూడొచ్చు. సో మనకి ప్రెసెంట్ కలరింగ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా ఉంది అని చూడొచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంకా ఈ ఇయర్ ఇంకా ట్రెండ్ అవుతుంది ఇది. సో మనకి ఇక్కడ బుల్ వచ్చింది. అండ్ ఇక్కడ లయన్ వచ్చింది. అండ్ పంచ పింక్ కలర్.
అండ్ గణేష్ని బ్యాక్ డ్రాప్లో శివుడు వచ్చింది. శివుడు ఫస్ట్ భార్య సీత, అక్కడ సతీదేవి. సో సతీదేవి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో అక్కడ మనకి సతీదేవి ఫైర్ మీద ఉన్నట్టు, అంటే నిప్పులో ఉన్నట్టు ఉంది. సో ఇక్కడ శివుడు వచ్చేసరికి ఉగ్ర రూపంలో ఉన్నాడు. ఐస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడొచ్చు. అండ్ మనకి ఆయుధాలు వచ్చేసరికి ఇక్కడ అండ్ అక్కడ శంఖం వచ్చింది. ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే ఆయుధం ఉంటుంది. సో ఆయుధం అవుతుంది మనకి మ్యాట్ ఫినిషింగ్. మనకి పంచకలర్ కూడా సెలెక్టివ్. సో అన్న వాళ్ళకి చెప్తే డిఫరెంట్ ఏది చెప్తే అది చేస్తారు. అండ్ మనకి కుందన్ వర్క్ కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడ తొండం దగ్గర అండ్ మన హారం అండ్ తెలుసు మొత్తం. సో ఐస్ మెయిన్గా, సో ఐస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో నితిన్ సింగ్ కళాకారులు ఇదే స్పెషాలిటీ. అండ్ మనకి మూషిక మహారాజ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా. అండ్ మన రూపంలో ఉన్నాడు. అండ్ అక్కడ సతీదేవి వాళ్ళ ఫాదర్, సో నాన్నగారు. సో మనకి కుందన్ వరకు వచ్చింది. అండ్ షోల్డర్ దగ్గర కూడా. సో మనకి మా గణేష్ మహారాజ్ 4 చేతులతో దర్శనం ఇస్తుండు. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. సో చూసేయండి. అండ్ సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ మార్చారు. సో ఇది సేమ్ మోడల్, బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ ఉంది అంతే. సో రెండు సేమ్ హైట్ 16-17 ఫీట్ ఉండొచ్చు. సో 16 ఫీట్ ఉండదు మనకి డూల్ పెట్ స్టైల్లో ఇది. ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో జల్దీ వచ్చి బుక్ చేసుకోండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాం. అండ్ లొకేషన్ కూడా.